రంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కంది గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణి పైన లక్ష్మీదేవి కూర్చొని అట్లాంటి విగ్రహాలు ఇక్కడ చాలా అరుదు. మరియు గంగా భాగీరథి మరియు ఇక్కడ శివాలయము సంపూర్ణ లక్ష్మీ పార్వతి గణపతి ఆదిశేషుడితో కలిపిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మధ్వ సాంప్రదాయ పరంగా మధ్వాచార్యులు వేదవ్యాసుల సమేతంగా ఇక్కడ వెలిసిన గుడి ఉంది. ఇది సుమారు 350 సంవత్సరాల పైంది అని మా తాతగారు చెప్పిన విషయము మీకు మళ్ళీ చెప్తున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఏకాదశి రోజు ఇక్కడ పొద్దున్నే భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ అభిషేకం, స్వామివారికి అభిషేకము మరియు పూజా విధానం జరుగుతుంది. సాయంత్రము పల్లకీ సేవ, విశేషంగా పల్లకీ సేవ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ద్వాదశి రోజు కాకుండా త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ 3 రోజులు పల్లకీ సేవ జరుగుతుంది. పౌర్ణమి రోజు గరుడ సేవ, మళ్ళీ ఇక్కడ లడ్డూల ఉత్సవం కూడా గోపాల కాల్వ అని జరుగుతుంది. ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇది ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలు కావున భక్తులందరికీ ప్రతిరోజు భక్తులందరూ వచ్చి సేవకు సాయంత్రం 7ంటికి పల్లకీ సేవ జరుగుతుంది. అందరూ రావాలని కోరుచున్నాను.